సృష్టి యావత్తు ఉన్న బ్రహ్మానికి బ్రహ్మం నమస్కరించుతూ మన బ్రహ్మముకు అనేక నమస్కారములతో బ్రహ్మమే ఈ సాంగత్యం చేసుకుంటుంది. ఉన్నదంతా బ్రహ్మమే అయ్యింది. బ్రహ్మం ఏమంటున్నారంటే, మరి బ్రహ్మజ్ఞానానికి కొన్ని సాధనాలు ఉంటాయి కదా, మీరు ముందు అవి తెలవాలి. అంటే నేను బ్రహ్మాన్ని, ఈ దేహం నేను కాదు కదా, నేను బ్రహ్మాన్ని. మరి అలాగా దేహం నేను కాదు, నేను పరమాత్మని అనేసి మీరు ఆ దృష్టి పెట్టుకుని అంటే మీ భావన అలా లోపల స్మరణ చేసుకోండి. ఆత్మేది అనాత్మేది విచారణ చేసుకోండి. బ్రహ్మ ధ్యాస పెట్టుకోండి, బ్రహ్మ ధ్యానం చేసుకోండి. మీ సంకల్పాలన్నీ రాహిత్యం అవుతాయి. మీకు మనోనాశనం అంటే మనసు లేని స్థితి ఎక్కడ అందుతుంది. మరి మనసు లేని స్థితి రావాలి అంటే ముందు నేను అన్న అహం మనకి తగ్గాలి కదా. నేను 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 అంటాందే, దాన్నే మనం తీయాల్సింది. ఎప్పుడైతే ఆ నేను తీసామో ఉన్న నేను, అసలైన నేను అక్కడ ఉంటుంది. అసలు యథార్థమైన నేను అన్న అహం లేదు కదా. మనం బ్రహ్మం అనుభవిస్తున్నాము అంటే నేను అన్న అహం అక్కడ మనకి లేదు, అందుకే అనుభవించగలుగుతున్నాం. అనుభవించిన తర్వాత మనకి ఎలా ఉంటుంది, సుఖం అంటే ఏంటో తెలియబడుతుంది. అనుభవించటమే సుఖం, సుఖమే అనుభవించటం. ముందు మనకి బ్రహ్మం ఏం తెలియపరిచారంటే మూలాన్ని తెలియపరిచారు. మూలం ఎవరో, నువ్వే. అంటే చెట్టుకి మనం మొదళ్ళ అది చివళ్ళు కొట్టినప్పుడు మొదలు అలా ఉండిపోయి మళ్ళీ ఎలా చిగురుతుందో, అది లేకుండా అంటే అది మళ్ళీ పుట్టుకొస్తుంది. మనం ఈ గుణాలను తీయలేము, ఈ సంకల్ప రాహిత్యం అవ్వాలి. మరి ఇవన్నీ ఎలా కుదురుతుంది అంటే ముందు మూలం చెప్పారు. దేహం నేను కాదు, నేను పరమాత్మనే. మరి మనం బ్రహ్మమ్మ దగ్గరికి వెళ్ళి మనం ఎటువంటి స్థితిలో మనం మిగిలేము మనకు తెలుస్తుంది కదా. అంటే ముందు మూలం తెలియపరిచారు కాబట్టి ఇక్కడ నేను అన్నహం మనకు నశించింది. ఈ నేను అసలు ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు అంటే దేహం నేను అనేక జన్మల నుంచి నేనని సంభావించుకుని అయిపోయింది. నేను అన్న అహం పెంచేసుకుంది. అది తొలగాలి మనకి. అది ఒక్కడి తొలగితే ఇంకా మనకి బ్రహ్మ ధ్యాస కుదిరిపోతుంది, బ్రహ్మ ధ్యానం కుదురుతుంది. మనకి మనోమౌనం కలుగుతుంది, సంకల్పం రాహిత్యం అవుతుంది. అంటే మూలం బ్రహ్మము. చెట్టుని మొదలంతా నరికేసినప్పుడు మళ్ళీ ఎలా పడుతుంది అది అంటే వేయించిన విత్తనం వలె అంటారు కదా. విత్తనం వేయించేసిన తర్వాత మొలక మళ్ళీ ఎలాగా అది మొలక రాదు. వేయించకుండా ఉన్నది మొలక వస్తుంది, వేయించేసాక మొలక రాదు. మరి మనం ముందు మూలాన్ని దుంప తవ్వుకున్నట్టు తవ్వుకోమన్నారు. మరి మూలమే తెలియపరిచేశారు మనకు ముందు. అంతా నేనే, ఉన్నది నేనే, సర్వం నేనే, సకలం నేనే, అండపిండ బ్రహ్మాండం అంతటా నేనే అన్నారు. మరి నేను లేని చోటు ఎక్కడా లేదన్నారు. మరి అప్పుడు అమ్మని మనం దేహంగా కాదు కదా, అమ్మ మన లోపలే ఉన్నారు, గురువు మన లోపల ఉన్నారు, మనకి తెలియపరిచారు. బ్రహ్మం ఎలా ఉన్నాడు అసలు అన్నది తెలియపరిచారు. అసలు బ్రహ్మం అంటే ఏంటి తెలియపరిచారు, ఎలా మిగలాలో తెలియపరిచారు. ఈ పంచకోశాలు ఉన్నాయి, పంచ ఇంద్రియాలు ఉన్నాయి, ఇవన్నీ నువ్వు అనుకున్నావు, నువ్వు కానిదాన్ని నువ్వు అనుకున్నావు. ఇవన్నీ నువ్వు వాడుకోవడానికి నువ్వు దేహం ఉన్నమాల ఇవన్నీ ఆవిర్చుకున్నారు, ఆవిర్చాడు పరమాత్మ. అంతేగాని ఇవన్నీ విచ్చలవిడిగా నిన్ను బయట వదిలేయమని అమర్చలేదు. ఇక్కడ ఊరికే రాలేదు కదా మనకి ఇంద్రియాలు, ఈ కోశాలు, ఈ ఇంద్రియాలు, ఈ పంచేంద్రియాలు రాలేదు కదా. మనం ఎప్పుడూ ఉన్నాం, నిత్యశుద్ధబుద్ధంగా ఎప్పుడూ ఉన్నాం కదా. అలాంటి ఎప్పుడూ ఉన్న బ్రహ్మమే నీకు యథార్థము. ఎప్పుడూ ఉన్నవాడు అలాగే ఉన్నాడు కదా సాక్షిభూతుల్లాగా. మరి నువ్వు దేన్ని కలగజేసుకుంటున్నావు అంటే మనకి ఏం తెలియపరిచారు అంటే గురువు నేను అనేసి మీరు నా దేహాన్ని చూడుతున్నారు, అంతేకాని నేను బ్రహ్మం అయ్యొచ్చాను కదా. మరి మీరు అదే అయ్యి ఉన్నారు కదా. మిమ్మల్ని మీరు నేను దారి చూపించారు.
దారి చూపించినప్పుడు ఆ దారిలో నేను నడవాలి. మరి నేను ఆ దారిలో బ్రహ్మం చెప్పిన దారిలో నేను నడిచినప్పుడే నేను బ్రహ్మాన్ని ఎందుకు వదిలిపెడతాను అంటే దాన్ని నేను తీసుకునే విధానం తెలియకపోతే కొంచెంసేపు వెళ్తాను, కొంచెంసేపు మానేస్తాను. అంటే బ్రహ్మమ్మ రూపాన్ని చూడకుండా అవ్యక్తంగా ఉన్న ఆ బ్రహ్మాన్ని మనం అక్కడికి వెళ్ళి దర్శించుకోవాలి. ఆ బ్రహ్మానికి ఇప్పుడు నిన్న మనం గురు పౌర్ణమి పూజ చేసుకున్నాం. ఎలా చేసుకున్నాము అంటే మనసు లేదు, అక్కడ ఎవ్వరికీ మనసు లేదు. అందరూ ఎంత బాగున్నారు అంటే అంటే ఒక్కొక్క ముఖం కూడా వికసించిపోతుంది. అంటే లోపల భావన బట్టే కదా మనం ఆ ముఖం అక్కడ మనకి తెలుస్తుంది. అంటే వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో వాళ్ళ ముఖం చూసి మనకు తెలుస్తుంది. అంటే నవ్వు ముఖం అన్నమాట. నవ్వు ముఖం ఉంటుంది. వాళ్ళ కళ్ళల్లోనే మనకు ఆ తేజస్సు తెలియబడుతుంది. అంటే మనం ఎప్పుడూ కూడా మనం గ్రహించాల్సింది ఏంటంటే ఎవరినైనా సరే లోపల ఉన్న ఆ తత్వం అంటే ముందు నన్ను నేను చూసుకోవాలి. నా అహంకారం వదలనప్పుడు నా నేను నేను అంటాంది అది వదలనప్పుడు మనకి బ్రహ్మజ్ఞానం కుదరదు. బ్రహ్మం అంటే ఏంటి అసలు? అవ్యక్తంగా ఉన్నవాడు, గుణాలకు అతీతంగా ఉన్నవాడు, సర్వానికి ఆధారమైన వాడు. మరి అటువంటి వాడిని వదిలేసి ఏ దేహాన్ని మనం నమ్ముకుందాము? ఎవరిని నమ్ముకుంటే మనకి అంటే మనం అసలు అనుభవించే బ్రహ్మాన్ని మనం వదలం కదా. అనుభవించటం మన లోపం అన్నమాట. అవినాశివాడు, అనంతంగా ఉన్నాడు. మరి అటువంటి వాడి నుంచే కదా ఇదంతా ఇలా వ్యక్తమయ్యింది. మరి నేను అంటే ఎలాగ అసలు? మన బ్రహ్మం దగ్గరికి వెళ్తున్నాము అంటే మనం ఆనందాన్ని పొందుతున్నాం కాబట్టి వెళ్తున్నాము. అంటే మనకు అక్కడ సుఖం లభించింది. ఎందుకంటే మన బ్రహ్మమ్మ దగ్గర నుంచి వచ్చిన ప్రతి వాక్కు కూడా మనకి ఎలా వినియోగించుకుంటున్నాము అంటే మూలాన్ని చూపించుతున్నారు, మూలం తెలియపరిచారు. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే నాకు ఎట్టి సంబంధమో లేదమ్మా. అంతా మన బ్రహ్మమ్మ ఏది మాట్లాడించుకుంటున్నారో నాకు ఎట్టి సంబంధం లేదు. అసలు నేనే లేను, ఉన్నదే తాను. మరి నేను లేనప్పుడు నా అహంకారం నేను ఎందుకు బయటికి కక్కాలి? నేనెవరిని ఇక్కడ మాట్లాడటానికి? బ్రహ్మమ్మ ఏమి తెలియపరిచారో అదంతా కూడా నా అనుభవంలోకి ఎంతవరకు ఉందో అంతవరకు బ్రహ్మమ్మ నా సేవ మాట్లాడించుకుంటున్నారు. నా వాక్కును వాడుకుని అక్కడ వ్యక్తం చేసుకుంటున్నారు. ఎందుకంటే అందరి కోసమని, అందరూ బాగోవాలనేసి. అందరూ అంటే మీలోనే సద్గురు ఉన్నాడు, దాన్ని మీరు మేలుకొల్పుకొని విధానం మనకే. మన సద్గురువుని మనం మేలుకొల్పుకునే విధానం మనకి నేర్పిస్తున్నారు మన బ్రహ్మమ్మ. మరి అంటే అందుకే అంతటా నిండి ఉన్నవాడికి మనం నమస్కారం పెట్టుకుంటున్నాం. అంటే మరి మన బ్రహ్మమే కదా, బ్రహ్మానికి ఆధారభూతుడు, మరి సృష్టికి ఆధారభూతుడు బ్రహ్మమే కదా. మరి బ్రహ్మంలో నుంచి వచ్చినందుకు ఉన్నది బ్రహ్మమే కదా అక్కడ. అదే అయి ఉన్నానని మనం తలంచుకున్నాము, తలపెట్టుకుంటున్నాము. నేనే అదై ఉన్నాను అంటామంటే అప్పుడు సమస్తం అదే కదా, అందరిలోనే అదే కదా. మనం విడిగా అప్పుడు చూడట్లేదు కదా. విడిగా ఎవరున్నారు నాకంటా విడిగానే అంటే నేను చూస్తేనే కదా అక్కడ ఉంది. ఆ చూసేది ఎవరో అంటే అసలైన నేను చూస్తేనే అక్కడ మనకు అంతా కనిపిస్తుంది. ఏది కనిపిస్తుంది, ఏది వినిపిస్తుంది, ఏది మాట్లాడబడుతుంది, అదంతా కూడా అసలైన నేను నుంచే కదా, ఆధారభూతుడి నుంచే కదా జరుగుతుంది. ఆ ఆధారం, ఆ మూలం నువ్వే అని మనకు తెలియపరిచిన మన సద్గురువు మన లోపల నీలోనే ఉన్నానే నేను, నువ్వు నాలో ఉన్నావు, నేను నీలో ఉన్నాను, గురువు అంటూ ఇక్కడ ప్రత్యేకత ఏమీ లేదు అని అంటున్నారు. మనం లోపల మనకి తెలుసు మన గురువు మనకి ఎంత ఇవాళ ఇంత అనుగ్రహం లభించింది అంటే మన గురువు మనకి అనుక్షణం మనల్ని కాపాడుతున్నారు, మన బ్రహ్మం. మరి అనుక్షణము కూడా ఉన్నది అదే కదా అని మనకి ఇంత బోధించడానికి ఎవరమ్మా? మనకి మనసు ఉంటే ఇంత బోధన మనకి అందుతుందా? మరి మనం ఎందుకు వెళ్తున్నాము? బెల్లం దగ్గరికి చీమలు ఎలా చేరుకుంటాయో అంటే అక్కడ తీపి ఉందనే కదా ఆ చీమలు చేరుకుంటున్నాయి. మరి బ్రహ్మం దగ్గర మనకి ఎంత అనుభవిస్తున్నామో అది మనకు తెలుసు కాబట్టి మనం చేరుతున్నాము.
మరి మనకి తెలియకపోతే ఎలా చేరుతాము? అందరిలోనే ఉన్నది, అంతటా ఉన్నది, నీలో ఉన్నది, నాలో ఉన్నది, ఒక్కటే 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 అంటా ఉంటే మనకెందుకమ్మా రెండో దానిగా భావించటం, రెండో దానిగా చూడటం మనకు పని ఏంటమ్మా? అసలు మన పనే అది కాదు కదా. మనం ఎప్పుడూ కూడా చెట్టు దగ్గరికే మనం వెళ్ళి సేద తీరాలి, కానీ చెట్టు మన దగ్గరికి ఎందుకు వస్తుందమ్మా? అంటే తనకు తాను సేద తీరే ఉంది, అక్కడ మనం వెళ్ళి సేద తీరాలి. అంటే తీపి దగ్గరికి మనం వెళ్ళాలి. ఆ తీయగా ఏముంది? బ్రహ్మాన్ని తెలుసుకోవటం అంటే ఆ తీపిదనం అది ఎలా లభించింది నాకు? మనం బ్రహ్మోన్నమ్మ దగ్గరికి వెళ్ళాము, ఒక వాక్యం పట్టుకున్నాం, దాన్ని మనం విడదీసుకున్నాం. ఎలాగా? దేహం నేను కాదు, దేహం నేను కాదు, దేహం నేను కాదు. మనం బ్రహ్మంగా మాట్లాడాలమ్మా, బ్రహ్మంగా వినాలి, బ్రహ్మంగా చూడాలి, ఉన్నదే బ్రహ్మం అని గ్రహించాలమ్మా. మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయటం కాదు, ఇష్టం వచ్చినట్టు వినేయటం కాదు, ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళిపోవటం కాదు, విచ్చలవిడిగా ఈ మనసును వదలటం కరెక్ట్ కాదు. అక్కడ బ్రహ్మాన్ని రుచి చూపించాలి ఆ మనసుకే, అప్పుడు పడి ఉంటుంది అక్కడ. దానికి ఏదోటి కావాలి ఆ మనసుకే, అప్పుడు బ్రహ్మాన్ని రుచి చూపించటమే దానికి. తీపి ఎలా ఉందంటే ఆ తీపిని రుచి చూపింతేనే అక్కడ తెలుస్తుంది. అంటే అక్కడ పడి ఉంటుంది, దాన్ని రుచి చూస్తుంది, తత్వ విచారణ చేసుకుంటుంది, అంతర్ముఖం అవుతుంది. మనసు, బుద్ధి, ఇంద్రియాలు ఇవన్నిటికీ ఆధారభూతుడు తానే అని తెలుస్తుంది. స్థిరత్వం ఏర్పడుతుంది, సమత్వం ఏర్పడుతుంది. మనకి ఎక్కడైనా సమంగా చూడగలుగుతాం. మన దృష్టే మారిపోతుంది కదా, మన దృష్టి బ్రహ్మ దృష్టి మారిపోతుంది. మన ఇష్టం వచ్చినట్టు మనం విచ్చలవిడిగా దాన్ని వదిలేయటం కాదు, దాన్ని మన దారిలోకి తెచ్చుకొని మనం చెప్పినట్టు అది వినేలా మనం చేసుకొని మనం ఆ నడత నడవటమే మనకు అసలు కరెక్టు. ఈ విద్య ఎక్కడ దొరుకుతుందమ్మా మనకు? అసలు ఇటువంటి గ్రంథాలు ఎక్కడ దొరుకుతాయి మనకు అసలు అని? కోరిక లేనిది ఎక్కడ ఉంటుంది మనకి? ఏ గుడికి వెళ్ళండి అక్కడ కోరుకుంటున్నాం కదా. ఇది బ్రహ్మం దగ్గర కోరిక లేదు కదా. బ్రహ్మం దగ్గర ప్రతి వాక్కు మనకి ఎలా ఉంది? కోరిక లేని స్థితి కాబట్టి హాయిగా ఉంది. కోరుకుంటే హాయి ఎక్కడి నుంచి లభించింది? ఆ కోరిక తీరదు కదా, దుఃఖం కలుగుతుంది. మరి అంటే బొమ్మలాగా మనకి బ్రహ్మాన్ని మనం ఒక బొమ్మలాగా చూస్తున్నాం. బొమ్మ ఎలా అయితే గుళ్ళో బొమ్మ కదలట్లేదో అక్కడ బ్రహ్మం అక్కడ కదిలేది కాదు, బ్రహ్మం నిలకడగా ఉన్నదే బ్రహ్మం అనేసి మనం దానిగా మిగులుతానికి చూసుకుంటున్నాం. మనం ఉన్నదదే అంటున్నాం. 24 గంటల టైం అంటున్నాం. ఆ టైం ధ్యాస మనకి ఏమన్నా ఉందా? ఎప్పుడూ ఉన్నది అదే అయితే దేహం రాకముందు అదే ఉంది, దేహం వెళ్ళిపోయాక అదే ఉన్నప్పుడు ఏ టైం చేస్తాం మనకి? ఎక్కడికి వెళ్తాము? ఏమి సాధిస్తాము? ఇంకా మనలోకి వెళ్లకుండా ఎక్కడికి వెళ్తాము? మన భావనకు అతీతంగా వెళ్లకుండా ఇంకెక్కడికి వెళ్దాం? మనం ఎక్కడో ఏముందని వెళ్దాము? అంటే మనలోకి మనం వెళ్ళినప్పుడే మనం అంటే ఏంటో మనకు తెలియబడుతుంది. అలా ఏది పరిశోధించినా దానికి ఆ పరిశోధన ఫలం అది ఎలా వస్తుందో మన లోతుకి వెళ్ళి మనల్ని మనం పరిశీలించుకుంటున్నాం అన్నమాట. మనం పరిశీలించుకుంటున్నాం, మనంగా అలా మిగులుతున్నాము. ఈ దేహం ఒక పాత్ర అని భావించుకుంటున్నాము. ఈ పాత్ర మరి ఇది ఎంతవరకు నా కోసం దీన్ని వాడుకుంటున్నాను కాబట్టి దీనికోసం నేను బతకట్లేదు, నా కోసం నేను జీవిస్తున్నాను, నా కోసమే నేను ఉన్నాను, నా కోసమే నేను మిగులుతాను. నేను ఎవరి కోసం మిగలను? నా కోసం కదా నేను చూసుకుంటున్నాను. నేను వచ్చిన పని ఇదే నా పని. నేను ఇంక దేనికోసం పరిగెడతాను? నా పని వదిలేసి దేనికోసం పరిగెడతాను నేను? ఏ పెళ్ళిళ్ళు ఏ పేరెంటాలకి వెళ్ళు, నువ్వెందుకు కదలాలమ్మా? అక్కడ వాళ్ళు కదుపుకుంటారు, ఎందుకంటే వాళ్ళ పని అది. వాళ్ళ పెళ్ళికి వాళ్ళ బాధ్యత వాళ్ళకు ఉంటుంది. నీకు అక్కడ బాధ్యత లేదు కదా, నువ్వు వెళ్ళి కూర్చోవటమే కదా. మరి నీతో నువ్వు ఎందుకు ఉండలేవు? ఏ ఫంక్షన్కి వెళ్తావు నువ్వు? ఆ ఫంక్షన్లో నీతో నువ్వు ఎందుకు ఉండలేవు? ఆ ఫంక్షన్ నీది కాదు కదా. అలాగే నీ ఫంక్షన్ వచ్చినప్పుడు నువ్వు పెట్టుకోవాలి ఎంతో కొంత. ఎందుకంటే అక్కడ కూడా మనం పెట్టుకోవట్లేదు, మన ఫంక్షన్కే మనం పెట్టుకోవట్లేదు, మన పెళ్ళిళ్ళకే మనం ఆలోచన వినియోగించట్లేదు. ఎందుకంటే ఆ ఆలోచన అక్కడికక్కడ అప్పటికప్పుడు వచ్చి ఆ పని ఎలా జరుగుతుంది అంటే బ్రహ్మం చేసుకునే పని అలా ఉంటుందమ్మా. మనకి ఏ కదలిక ఉండదు.
మరి అప్పటికప్పుడు అది ఆటోమేటిక్గా జరుగుతుంది అన్నమాట. మన పని ఎంత హాయిగా జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ఇలా బ్రహ్మంగా మిగులుతామంటేనమ్మా, మిగిలి కొలిది మనకి మనం అలా వ్యక్తమవుతామమ్మా. మన ఆలోచన విధానం అలా మార్పు జరుగుతూ ఉంటుంది. మన దృష్టి అంతా కూడా మన మీదే ఉంటుందమ్మా. ఎవరిని చూసినా మనమేగా ఉంటుందమ్మా. మనమేగా అంటే ఆ రూపాలు, ఆ గుణాలు, ఆ నామాలు మనం దృష్టి పెట్టం కదా. అసలు దేని మీద మన దృష్టి ఉండదు. ఎక్కడ చూసినా ఖాళీగా చూస్తాము, సాక్షిగా మిగులుతాము, అలా నిలబడి ఉంటాము. అసలు మనకు పనే లేదు. అసలని పని లేని పని ఎంత బాగా జరుగుతుంది. మార్పు చెందేతోటి పని పెట్టుకోవట్లేదు. ఈ పనిముట్టు ఇది అనుకుంటున్నాం అంతే. ఇప్పుడు ఫ్రిడ్జ్ ఉంది మనకి, అది పనిముట్టు. అది ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతవరకు ఉపయోగపడుతుంది ఆ వస్తువు. గ్యాస్ ఉంది, ఎంతవరకు ఉపయోగపడుతుంది. ఆ గ్యాస్ అయిపోయేదాకా ఆ పని అక్కడ జరుగుతుంది కదా మనకి. అలాగే ఇందులో మనకి చమురు అయిపోయేదాకా ఇది వెలుగుతూనే ఉంటుంది. చమురు అయిపోవటం అంటే ఏంటి? మనం ఈ దేహాన్ని అక్కడ సాలింతాం అన్నమాట. ఈ దేహాన్ని సాలించినప్పుడు మనం ఏంటి అక్కడ ఎలా మిగిలేమో, ఈ వెలుగు అంతా తానే అయిపోయింది అక్కడ. దేహం ఎప్పుడైతే వదిలేసిందో, చమురు అయిపోయిందో, అక్కడ మనం ఆ వెలుగుతూ అది ఎక్కడ ఆగింది? ఆ బ్రహ్మంలోనే ఆగింది. అంటే ఇక్కడ ఈ ఒత్తి ఎవరో? మన భావన. ఈ ఒత్తు వెలుగుతుంది, ఆ చివర వెలుగు. మరి ఈ భావన పట్టుకెళ్ళి బ్రహ్మం వైపుకి లాక్కున్నాం మనం అన్నమాట. ఆ దీపం, ఆ జ్యోతి, ఆ జ్యోతి వైపుకి మనం లాక్కున్నాం. మన మనసుని దాన్ని చేసుకున్నాం. అది వెలుగుతూ ఆ చమురు అయిపోయినప్పుడు అది ఆగిపోయినట్టుగా మన ఈ దేహం ఇక్కడ ఆగిపోతుంది. ఈ శ్వాస ఇక్కడ అనంత బ్రహ్మంలో ఈ శ్వాసకి అతీతమైంది ఒకటి ఉంది కదా, అది ఈ బ్రహ్మంలో కలపటం కోసం మనం ఈ ప్రయత్నం అమ్మ. ఇది ఫైనల్ స్టేజీ. ఈ ప్రయత్నం ఊరికే ఇది అయిపోయేది కాదు అసలు. ఇది అహర్నిశలు మనం దాంతో ఉన్నదొక్కటే రెండోది ఎక్కడుంది అసలు అని దానికి నేర్పుకుని అలా మిగుల్చుకోవాలి. మనం మన జీవితాన్ని ఇంకొకరి కోసం రెండో దానికోసం మన జీవితాన్ని వేస్ట్ చేయటం కాదు. రెండో దానికంటే మనసు పెట్టి చూడటం కాదు. మనం అక్కడ దైవంగా చూడాలి, దైవంగా భావించాలి, ఉన్నది దైవమే అని గ్రహించాలి, ఆ దైవంగా మిగలాలి. మన బ్రహ్మమ్మ చెప్పిన ఈ విద్య ఇది మామూలుగా అంది ఇది కాదమ్మా. ఇది అహర్నిశలు బ్రహ్మం చెప్పిన ప్రతి వాక్కు కూడా మనకి అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఆచరణలోకి తెచ్చుకుంటే అనుభవంలాగా మిగులుతూ ఉంటుంది. మరి ఈ స్థూలం, ఈ సూక్ష్మం, ఈ కారణం ఇవన్నీ దగ్ధం అవ్వాలి. ఆహుతి చెయ్యాలి. మనం ఆ హోమంలోని ప్రతి దాన్ని ఆహుతి చేసేయాలి. ఇంద్రియాల పని నా పని కాదు, ఈ మనసు పని నా పని కాదు, నేను ఈ అన్నిటికీ అతీతంగా ఉన్నాను నేను అనేసి అందులో మనం ప్రతిదీ ఆహుతి చేసేయాలి. మన అజ్ఞానాన్ని భస్మం చేసేయాలమ్మా. జ్ఞానం ఒక్కటే మిగలాలి. జ్ఞానమే మన స్వరూపం. కేవలం జ్ఞానమూర్తి అన్నారు కదా, కేవలం ఆ జ్ఞానమూర్తిగానే మనం మూర్తిభవించాలన్నమాట. అంటే మనకు మనమే ఇది. అలాగా ఉన్నది మనమే, అందరిలోని మనమే, అంతటా ఉన్నది మనమే. బ్రహ్మ అమ్మలో ఉన్నది ఎవరు? మనం కాదా? మనం లేమా? మనలో బ్రహ్మమమ్మే కదా ఉన్నది బ్రహ్మమమ్మే కదా మనలో ఉన్నది. బ్రహ్మం విడిగా లేదని చెప్పారు కదా. మరి చెప్పినప్పుడు నాలోని అమ్మలోని ఉన్నది ఒకటే. అమ్మ దేహంగా రాలేదు, బ్రహ్మంగా వచ్చారు. మరి అని నాకు తెలియాలి కదా. అంటే నన్ను గురువుగా భావించినప్పుడు మీకు మనసు కదులుతుందర్రా అని మనకు తెలియపరిచారు. మరి నిజమే కదా. మనం గురువుగా భావించి గురువే అనుకుంటాం. మరి మనలో గురువుని ఎప్పుడు నిద్ర మేలుకొలుపుకుంటాం అప్పుడు. అందుకని మన బ్రహ్మమమ్మ నీలోనే ఉన్నాడు, దాన్నే నువ్వు రుచి చూడు. నేను నీలోనే ఉన్నాను, నేను విడిగా లేను. నీలోనే, అందరిలోనే, అంతటా ఉన్నది నేనే కదా. సృష్టి యావత్తు నేనే ఉన్నాను. మరి ఆ నేనుగా మిగిలిన్నాను నేను. మరి అప్పుడు ఉన్నది నేను కాదా అని మనకు తెలియపరిచారు. కాబట్టి మనం అలా మిగులుదాము.
ఉన్నది నేనే, అంతటా ఉన్నది నేనే, అన్నిట్లోనే ఉన్నది నేనే, నాలోనే అంతా ఉంది, నేనే అంతా ఉన్నాను. బ్రహ్మవమ్మలో నేనున్నాను, నాలో బ్రహ్మవమ్మ ఉన్నారు, బ్రహ్మవమ్మ అంతటా ఉన్నారు, ఆ అంతటా ఉన్నదే నేను అని అలాగా మనకు మనమే ఇలా తయారవ్వాలి. జ్ఞానం అనుభవంలోకి తెచ్చుకుంటా ఉండాలి. అప్పుడు జగత్తంతా అదృశ్యమైపోతూ ఉంటుంది. అంటే జ్ఞానమే మిగులుతుంది అక్కడ. అంటే అక్కడ బ్రహ్మం మిగులుతుంది, జగత్తు అదృశ్యమైపోతుంది. అందుకే జగత్తుని బ్రహ్మంగా చూస్తూ ఉంటే జగత్తు అదృశ్యం ఒక జగత్తు విడిగా ఎందుకు కనిపిస్తుందమ్మా మనకి? జగత్తులో ఉన్నదంతా బ్రహ్మమే అయినప్పుడు అంటే ఎంత మనశ్శుద్ధి జరగాలి అక్కడ. మనసు శుద్ధి అవ్వాలమ్మా. అంటే ఈ శుద్ధ మనస్సు ఏమవుతుందంటే శుద్ధంగా మిగిలినప్పుడు అక్కడ బుద్ధి ఏం చేస్తుందంటే బ్రహ్మమే అక్కడ చెబుతుంది, బ్రహ్మమే చెప్పుకుంటుంది, బ్రహ్మమే చూసుకుంటుంది. ఆ బుద్ధి ద్వారాగా గ్రహించుకుంటుంది, బుద్ధి ద్వారాగా అక్కడ మిగులుతుంది. బుద్ధిని దాటి ఉన్నది అదే అనేసి అక్కడ గుర్తింటుంది. దీన్ని మాటలతో చెప్పుకోవటానికి ఇదేమన్నా అందిదా? ఎవరు ఎంతవరకు అందించుకోగలరో, ఎంతవరకు మిగలగలరో వాళ్ళకి అంతవరకు అందబడుతుంది. ఇది అనంతంగానే ఉంది. కానీ వాళ్ళు ఎంతవరకు ఎంతవరకు మనం అందరం ఎంతవరకు దీన్ని తీసుకుని ఎంతవరకు మిగలటం చూసుకుంటున్నామో మనం అంతవరకు మనకి తెలియబడుతుంది. మన ధనం మనం ఎంత సంపాదించుకుంటున్నామో మన ధనం అంతే ఉంటుంది కదా. అలాగే ఈ జ్ఞాన ధనాన్ని మనం ఎంతవరకు సంపాదించుకుంటే అంతవరకు మనం మిగులుతాము. మన ఏమన్నా ఆలోచనతో ఉన్నప్పుడు ఇంక ఇతరమైన ఆలోచనలు ఎందుకు కలుగుతాయమ్మా మనకి? మన అనుభవం ఎప్పుడూ కూడా నిలకడగా ఉంటుంది. అంటే మన అనుభవం ఎలా ఉంటుందంటే నేను బ్రహ్మాన్ని అని స్మరణ చేసాము, ఆత్మేది అనాత్మేది అని గ్రహించాము. అంటే ఏది నిజమో, ఏది యథార్థమో, ఏది నశించిపోతుందో గ్రహించాము. ఎలా మిగలాలో తెలిసింది. ఎలా మిగలాలి? మనసుతోటి నేను మిగలకూడదు, మనసును నా అధీనంలో ఉంచుకొని ఉన్నది ఇదే అని దానికి రుచి చూపించుకొని ఉన్నది పరమాత్మే అక్కడ విడిగా లేదు అనేసి దానికి చెప్పుకుని దాన్ని నేను అలా మిగుల్చుకోవాలి. నా ధ్యానం, నా ధ్యాస ఉన్నది, నా ఆహారం అంతా అదే అయి ఉందనేసి అది మన అనుభవంలోకి తెచ్చుకోవాలి. మరి ఆ మనసు లేని స్థితి అంటే కాలం వృధా అవ్వట్లేదు అమ్మ. ఎప్పుడు కూడా సత్సంగులు ప్రేమ స్వరూపులు అంటున్నారు కదా. మరి ఏంటంటే విడిగా చూడలేదు కాబట్టి, ఉన్నది తానే కాబట్టి తనలోనే ఉంది, తానే అంతా ఉన్నారు కాబట్టి విడిగా చూడట్లేదు కాబట్టి అలా ప్రేమ స్వరూపంగా చూస్తున్నారు. హ్యాపీగా ఉండమని ఎందుకు అంటున్నారు? హ్యాపీ 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 అంటే నీ నిజమైన పదార్థం హ్యాపీయే, యథార్థం నీకు నిజమైంది హ్యాపీయే. అంటే నీ భావన అలా హ్యాపీగా మిగుల్చుకో. నిన్ను నువ్వు గుర్తించినప్పుడే నీ హ్యాపీ నీకు ఉంటుంది కదా. మరి దేంతో తదాత్మం చెందకు. నీ నిజమైన ప్రేమ నువ్వే, ఆత్మస్వరూపమే నీ నిజమైన ప్రేమ. నీ బ్రహ్మమే అయ్యున్నావు నువ్వు, ప్రతి క్షణము బ్రహ్మమే అయ్యున్నావు నువ్వు అని. నీ ఆత్మ నశించట్లేదు కదా, ఎప్పుడు నశించని వస్తువే మరి నువ్వు అయి ఉన్నావు, అది బ్రహ్మం. అక్కడ మరి అదిగా మిగిలినప్పుడు నీకు ఇక్కడ పుట్టుకేది, సావేది ఏముంది ఇక్కడ? అలా గుర్తించు, అలా మిగులుతూ ఉండు. అంటే నీ భావనకు అతీతంగా మిగలటమే. నీ దృష్టి అంతా కూడా నీ మీద ఉండాలన్నమాట. దేని మీద నీ దృష్టి ఉండొద్దు, నీ మీదే నీ దృష్టి ఉండమంటున్నారు. మరి మన దృష్టి మన మీదే ఎందుకు ఉండాలి అంటే మనమే ఉన్నాం కాబట్టి మన దృష్టి మన మీద ఉండాలి, ఉన్నది మనమే కాబట్టి. అంటే సుఖం అలవాటైనప్పుడు దుఃఖానికి వెళ్ళం కదా. ఇక్కడ ఆత్మసుఖం అలవాటైనప్పుడు విషయాల జోలికి వెళ్ళం. ఇంకా నిజమైన ప్రేమ అంటే ఏంటి, నిజమైన స్వరూపం అంటే ఏంటి, ఉన్నది ఏంటి, అసలు లేనిది ఏంటి, దేంతో తదాత్మం చెందాలి నేను, దేంతోటి నేను నిజమైన ప్రేమ ఉంది, నేను దేంతోటి మిగిలితే నా ఆత్మసుఖం నాకు లభించిందే, నశించిందే నేనే, ఉన్నది ఆ పరమాత్మ స్వరూపమే కదా. అలాగ మనకి ఎప్పుడు కూడా అలా మిగిలితమే మనకి సాక్షాత్కారం ఆటోమేటిక్గా అనమాట. అంటే మనలోనే, నాలోనే సృష్టి యావత్తు ఉంది, సృష్టి యావత్తులోనే నేనున్నాను అన్నప్పుడు ఎంత బాగుంది. భిన్న భిన్నంగా తోచట్లేదు కదా, అప్పుడు ఏకత్వంగా తోస్తుంది అనమాట మనకి. అంటే
అక్కడ జ్ఞానులు అజ్ఞానులు విడిగా కనిపించరు. ఎందుకంటే అజ్ఞానులు లేరు, జ్ఞానం లేదు, ఉన్నది అక్కడ బ్రహ్మం అన్నమాట. మరి మనకి అలా అందాలి అంటే మన గురువేంటి, శిష్యుడేంటి, ఆత్మ ఏంటి, సత్యం ఏంటి? మన గురువు ఏం చెప్పారు మనకే? నీలోనే గురువు ఉన్నాడు. వ్యక్తిగా గురువేంటి? నీలోనే గురువు ఉన్నాడు, నీలోనే శిష్యుడు ఉన్నాడు, నీలో గురువు ఉన్నాడు, దాన్ని సవరించుకో అంటే మనం అక్కడ మర్చిపోయాం కాబట్టి మనకి అక్కడ బ్రహ్మమ్మ మనకి తెలియపరిచారు. మనల్ని మనం మర్చిపోయాం. సత్యం అంటే ఏంటో మనకి ఎక్కడో దొరుకుతుంది అనుకున్నాం సత్యం. అది నువ్వే అయి ఉన్నావు, నీలోనే నువ్వు తెలుసుకోవాలనేసి మనకి అనుభవపూర్వకంగా మన గురువు మన తెలియపరిచారు కాబట్టి అనుభవంగా తెలియపరిచారు. దేహాత్మ బుద్ధి వదులు, పరమాత్మ బుద్ధి పెట్టుకో. నీ అనుభవం నీకు నికరం అవుతుంది. నీ అనుభవంతో నువ్వు మిగలాలి. అనాత్మ విషయాల గురించి నువ్వు పట్టించుకోకు, ఆత్మ విషయమే చూసుకో. ఆత్మనే విను, ఆత్మగా మాట్లాడు, ఆత్మగా నువ్వు ఇతర ఆలోచన పెట్టుకోకు. ఆత్మ విచారణ చెయ్యి, ఆత్మ గురించే విచారించుకో. నేను ఎలా తెలుసుకోవాలి, నేనేంటి, అసలు నేను యథార్థం అంటే ఏంటి? నీకు జీవన్ముక్తి అవ్వాలి అంటే నువ్వు తెలుసుకో అంతే. మోక్షం కావాలి అంటే నీకు తీవ్రమైన తపన పెట్టుకో. అయ్యి ఉన్నదాన్ని గుర్తించడానికి నీకు తపన ఉండాలి. అలా నేను గుర్తించుకోవటమే నిన్ను తరింపజేసుకోవటం. అలాగా మనకి జీవత్వాన్ని వదిలిపెట్టు, దైవత్వంగా మిగులు. అనేక సార్లు ఇంకా ఎంతకాలం అని చెప్తారమ్మా మనకి ఇంకానే అంటే సర్వం బ్రహ్మార్పణమైన అని నువ్వు తలంచుకోవాలి. అంటే ఎప్పుడు ఇది మనకి ఈ మాయ ముంచేస్తుందో తెలియదు కాబట్టి ఊరకు ఉండు, ఆత్మతో అనుసంధానంగా ఉండు. ఏది మాట్లాడినా ఆత్మగా ఉండు, ఏది విన్నా ఆత్మగా ఉండు. నీ లోపల అదే ఉంది, నీ బయట అదే ఉంది. అలా నువ్వు దృఢపరుచుకుని దాకా కూడా నీకు అసలు విషయం అంటే ఏంటి బోధపడదు. అంటే ఆ దృఢపడినప్పుడే నిశ్చయాత్మకమైన బుద్ధి అంటారు కదా, నిశ్చయాత్మకమైన బుద్ధి అంటారు, అది కలుగుతుంది. ఆ నిలకడలోనే అది కదులుతుంది. ఇటు శారీరకంగా, ఇటు మానసికంగా, ఇటు అన్ని రకాలు కూడా ఊరకే ఉంటుంది. అప్పుడు అన్ని రకాలుగానే ఊరకే ఉంటుంది. అంటే అక్కడ జీవుడు అందామా, అక్కడ పరమాత్మ అందామా? మరి జీవుడు విడిగా ఎక్కడున్నాడు? జీవుడు పరమాత్మే కదా అనేసి అక్కడ మనకు బోధపడుతుంది. జీవుడు విడిగా లేడు. ఈ లక్షణాలన్నీ వదిలిపోతే ఉన్నది నేనే కదా, అక్కడ పరబ్రహ్మమే కదా ఉంది. అన్నీ అందులో జరుగుతూ ఉంటే నాకు ఏ కర్మ అంటించుకుంటాను నేను? ఈ కర్మ నాకెందుకు? బ్రహ్మార్పణమైన జీవితాన్ని అనుభవించాలి కానీ నేను నెత్తి మీద వేసుకుని ఇదంతా నాకు అవసరం లేని పని. నేను వచ్చిన పని అది కాదు. నేను జ్ఞానయుక్తితో బతకాలి. జ్ఞానంగా నేను మిగలాలి అంటే చేయాల్సింది నేను చెయ్యాలి. నా ధ్యాస మర్చిపోకూడదు. నా మీదే నా ధ్యాస ఉండాలి. నా గురించే నేను జీవించాలి. నాతోటే నేను స్నేహం చేయాలి. అంటే నాతోటి అంటే బ్రహ్మంతో. ఎవరిని చూసినా అలా బ్రహ్మంతో, ఎవరు చూసినా అలా మిగలటం. అలాగా ఆ స్థితిని మనం మర్చిపోకుండా అలాగా దాన్ని సాగించుకుంటమే మనకి నిద్రలో కూడా అదే ఉంది. మరి ఆ కళలో కూడా, స్వప్నంలో కూడా అదే ఉంది. లోక వ్యవహారంలో కూడా అదే ఉంది. ఏ వ్యవహారమైనా సరే అదే. అన్నీ చేస్తున్నాము, ఏది వదిలేము మనం? దేన్ని పట్టుకున్నాము, ఏది వదిలేము? అన్నీ జరుగుతున్నాయి కదా. మరి దృష్టి ఎలా ఉంది? నువ్వుగానే ఉంది అక్కడ, విడిగా లేదు నీకు అక్కడ. అంటే వ్యవహారం లేదు, వ్యవహారానికి మనం లొంగట్లేదు. ఆత్మగా మిగులుతున్నాం కాబట్టి వ్యవహారానికి లొంగట్లేదు అక్కడ. మరి జ్ఞాని ఎలా చూశారు? అందరినీ కూడా ఒకేలాగా ఎలా చూశారు అంటే తనలోనే తానున్నాడు కాబట్టి, తానే అంతా కాబట్టి అలా చూశారు. వాళ్ళ గుణాలు, వాళ్ళ రూపాలు ఏమీ చూడట్లేదు అక్కడ జ్ఞాని. మరి అంటే మరి సంఘంలోనే ఉండాలి కానీ ఈ సంఘం మనలో లేకుండా చేసుకోమన్నారు కదా. అంటే పుణ్యంతో పాపంతో సంబంధం లేదు. నువ్వు ఫలితాన్ని ఆశించకు. పుణ్యం పాపం, ఆత్మజ్ఞానం సంపాదించుకో, ఆత్మగా మిగులు. అదే సమాధి, అదే యోగము, అన్నీ అదే. నీ నామం, రూపం అన్నిటినీ అలా సాక్షిగా చూడు. అప్పుడు అది అలవాటు అయిపోతుంది. అలవాటు అయ్యి కొలిది మన నిజస్వరూపం
బయటకు పడుతుంది అనమాట. ఉన్నదే తెలియలేదు కాబట్టి అప్పుడు తెలిసిన తర్వాత ఆనందం అనమాట. మనకి ఇంకా దుఃఖం లేదు ఇంకా అక్కడ. మనకి మరి ఇవన్నీ విడుదల అవ్వాలి. విడుదలైతేనే ఆత్మస్పృహగా ఉంటేనే మనకి నిద్రలో అయినా సరే ఆత్మ అయింది లయించింది. ఆ మనసు ఎప్పుడు కూడా ఆత్మలోనే లయించింది. నా నిజస్థితి ఇదే కదా, నా నిజస్థితి ఇదే కదా. మనకు అలా బ్రహ్మంగా మిగిలి కొలది అనేక సిద్ధులు వచ్చేస్తూ ఉంటాయి. ఆ సిద్ధులను కూడా మన బ్రహ్మమ్మ లెక్క పెట్టొద్దు. ఈ సిద్ధులన్నీ కూడా జ్ఞాని ఉంటాయి అంటే అన్నీ నీ వైపుకు వస్తాయి. కానీ నువ్వు దేనికి లెక్క చేసావు అంటే అక్కడే నువ్వు ఆగిపోతావు. నీ ప్రయాణం, నీ యాత్ర అక్కడ ఆగిపోతుంది. అన్నీ చూడాలి కదా. యాత్ర అక్కడ ఒకే చోట ఆగిపోతే కుదరదు కదా. మరి నువ్వు బ్రహ్మంగా మిగలటం కోసం నీ యాత్రని దానికంటా పైగా ఉన్నదే ఉన్నదాన్నే చూడు, అంగీకరించు ఉన్నదాన్ని. అంటే ఈ సిద్ధులన్నీ కూడా ఈ మాయే కదా. ఈ సిద్ధులన్నీ ఆ బ్రహ్మంలోనే జరుగుతున్నాయి. కానీ అది కూడా మనం తీసుకోకూడదు. మన బుర్రలో అది కూడా ఉంచుకోవటానికి లేదు. మన కంట్రోల్లో మనం ఉండాలి. మన కంట్రోల్లో ఇంద్రియాలు ఉండాలి. మరి ఉండలేదనుకోండి, అవి మన కంట్రోల్లో, దానికి నచ్చజెప్పుకోవాలి. నువ్వు నేను ఒకటే నాలో నుంచి వచ్చి నువ్వు విడిగా కనిపిస్తున్నావేంటి, విడిగా లేవమ్మా, నువ్వు నాలోంచే ఉన్నావు నువ్వు అని దానికి నచ్చజెప్పుకుంటే అలా మిగలటానికి చూసుకుంటుంది. ఎన్ని జన్మలు ఎత్తినా సరే మనం ఈ పట్టనప్పుడు మళ్ళీ జన్మింతా ఉండాలి. అంటే మనం ప్రయత్నం మాత్రం వదలకూడదు. నిరంతరం ఉన్నది అదే నిరంతరం ఉంది. ఇప్పుడుండి కాసేపు ఉన్నాక లేకుండా లేదు. మనం గుర్తొచ్చినప్పుడు ఉండి గుర్తు లేనప్పుడు లేనట్టు కాదు కదా. ఎప్పుడూ ఉంది కదా మనకి. అలాగా మరి అలా గుర్తుంచుకొని మన నడతకే మనం ఏది అడ్డం లేకుండా మన నడత సాగించుకోవాలి. బ్రహ్మంగా మిగలటం కోసం మన నడత ఇలా సాగించుకోవాలమ్మా. బ్రహ్మార్పణమమ్మా.